ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో స్థానికులు ఆందోళనకు దిగారు. మక్తా నుంచి నెక్లెస్ రోడ్డుకు వెళ్లే దారిని తక్షణమే తెరవాలంటూ నిరసన చేపట్టారు. రోడ్డు మార్గాన్ని గోడ కట్టి మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, రైల్వే అధికారులు మూసివేసినటువంటి రోడ్డు మార్గాన్ని తిరిగి ఓపెన్ చేయాలంటూ ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో ఇటు స్థానికులు ఆందోళనకు దిగారు. సో ఇటీవల కాలంలో ఏదైతే నెక్లెస్ రోడ్డుకు వెళ్లేటటువంటి మార్గాన్ని పూర్తిగా గోడ కట్టేసి మూసివేయడంతో తాము నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఫ్లెకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమంలో చేపట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చేస్తున్నటువంటి ఆందోళనకు స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా ఏదైతే సంఘీభావాన్ని తెలిపినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మనం ఒకసారి ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల మాత్రం నిత్యం తమ అవస్థలు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో ఇటు రైల్వే అధికారుల దృష్టికి కూడా తమ సమస్యను తీసుకువెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తక్షణమే ఈ గోడను తొలగించాలి, లేకపోతే మాత్రం తామే ఈ గోడను కూల్చివేస్తామంటూ కూడా వారు తమ హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ దారిని క్లోజ్ చేయడం మూలంగా తాము దాదాపు 3-4 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సంగీత గారు చెప్పండి, ఏంటి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు, ఏం చెప్తున్నారు? ఇది సోమాజిగూడ డివిజన్ ఎంఎస్ మక్తాలో ఒక 2 months బ్యాక్ ఇక్కడైతే ఏదైతే వే ఉంది, ఇక్కడ స్టేషన్ రాకముందు నుంచి కూడా ఇక్కడ ఒక 10,000 పీపుల్ నివసిస్తారు. వాళ్ళకి ఇక్కడ వెళ్ళడానికి దారి ఉండేది, ఇక్కడ ఒక ట్రాక్ కూడా లేదు. కానీ రైల్వే వాళ్ళు ఒక 2 months ముందు వచ్చి ఈ చిన్నగా ఒక మనిషి వెళ్ళే దారి ఇది, దాన్ని కూడా ఇబ్బందిగా ఉందని వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు ఏంటంటే మాకు ఆర్డర్స్ వచ్చాయని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా రైల్వే వాళ్ళు వినలేదు. మేము ఎంత రిక్వెస్ట్ చేసి మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము పర్మిషన్ తెచ్చుకుంటాము అంటే కూడా వాళ్ళు వినకుండా ఈ వాల్ క్లోజ్ చేయడం జరిగింది. ఎంఎస్ మక్తాలో ఎక్కడి నుండి రావడానికి దారిలన్నీ మూసేశారు. కేవలం ఒక రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళడానికి ఒక్కటే ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడ నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరి. అక్కడ రైల్స్ వచ్చినప్పుడు గేట్ కూడా పడుతుంది. అందరూ ఒకటే వే నుంచి వెళ్ళడం చాలా ఇబ్బంది. మనం చూడొచ్చు, ఒకసారి గోడను కూడా చూద్దాము. సో ఇది కట్టడం మూలంగా ఇక్కడ దాదాపు 10 నుంచి 20,000 కుటుంబాలు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇదే గోడ దాదాపు 10 అడుగుల ఎత్తులో ఈ గోడను కట్టేశారు. సో అటు వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా పక్కనే నెక్లెస్ రోడ్ కి సంబంధించినటువంటి మార్గం ఉంటుంది. సో ఇటు నెక్లెస్ రోడ్ సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ స్టేషన్. సో దీనికి వెళ్ళాలన్నా కూడా నిత్యం దాదాపు 30-40 ఏళ్లుగా ఇదే మార్గాన్ని ఉపయోగిస్తున్నాము. దీన్ని ఉన్న పలంగా ఏ విధంగా క్లోజ్ చేస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే రైల్వే అధికారుల తీరు మీద పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పండి సార్, ఇది ఎందుకు క్లోజ్ చేశారు? రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? ఇది ఎంఎంటీఎస్ స్టేషన్ తర్వాత వచ్చింది. అంతకు ముందటి నుంచి కూడా బస్తీకి దారి ఉంది. నెక్లెస్ రోడ్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి దారి ఉంది. ఈ ఒక్క దారే ఈ 5-6 వేల మందికి సికింద్రాబాద్ పోవాలన్నా, పనికి పోవాలన్నా, ఎమర్జెన్సీ పోవాలన్నా ఇదే దారి. లేదంటే మీరు చూసిరు రాజ్భవన్ ఎదురుగా గేట్ ద్వారానే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ పొద్దున వాకింగ్కి వెళ్ళాలన్నా, పిల్లల స్కూల్స్కి వెళ్ళాలన్నా, పనులకు వెళ్ళాలన్నా 3-4 వేల మందికి పోయే దారి. అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు కూడా పై అధికారులతో మాట్లాడారు, రైల్వే వాళ్ళతో. ఇక్కడ రైల్వే ట్రాక్ లేదు, గోడ దాటితే స్టేషన్ మన నెక్లెస్ రోడ్డు ఉంది. దయచేసి రైల్వే అధికారులు, మేము వెళ్ళినాము, కలిసిన వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేశారు, ఇంకా రెస్పాండ్ అవుతలేరు. నిన్ననే ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ దృష్టికి కూడా తీసుకపోతే వాళ్ళు కూడా ఒక 2-3 రోజులలో అధికారులతో మాట్లాడి దారి ఇప్పించే ప్రయత్నం చేస్తా అంటున్నారు. కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మనుషులు నడిచేగలి సైకిల్ పోదు, బండి పోదు, ఏది పోదు. నడుచుకుంటూ పోతే మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మాకు లాక్ వేసినట్టు అయిపోయింది, బస్సుకి అంతా లాక్ వేసినట్టు అయిపోయింది. ఏంటంటే ఒక్కటే మనవి ఏంటంటే మాకు చిన్న దారి అడుగుతున్నాం. మేము ఆటోలు రావాలా పోవాలి, కానీ సేఫ్టీ దారి అందరికి కావాలి. ఎందుకంటే అక్కడ రాజ్భవన్ గవర్నర్ వస్తారు, ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, అక్కడ బ్లాక్ చేసేస్తారు. ట్రైన్ వస్తుంది, బ్లాక్ చేసేస్తారు. గంటలు అక్కడ నిలబడలేక గవర్నమెంట్ కూడా పరిశాన్ ఉంది, పోలీసు వాళ్ళు. కాబట్టి ఈ దారి మాకు ఇస్తే మేము చిన్న వాళ్ళం అందరం ఇక్కడి నుంచి పోయి అర్జెంట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఎవరైనా పేషెంట్ ఉన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్తామని మనవి చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, పక్కనే అంటే రైల్వే ట్రాక్ లేకపోయినప్పటికీ కూడా ఈ గోడను ఎందుకు కట్టారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో తక్షణమే ఈ గోడను తొలగించాలి, లేకపోతే తామే ఈ గోడను తొలగిస్తామంటూ కూడా కొంతమంది ఉన్నటువంటి స్థానికులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో శ్యామ్తో నుమాన్, ఏబిఎన్.